అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మాజీ ప్రధాని, భారత రత్న, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, నవభారత నిర్మాత, వ్యాఖ్యాత, సుకవి, రచయిత, పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలుచుకున్న నేత, పార్టీ తొలి అధ్యక్షుడిగా కీర్తిగాంచిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ 25, 1924న మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వాజ్పేయి గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిర్ విశ్వవిద్యాలయంలో చేరారు. విక్టోరియా కళాశాలలో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతుడిగా పట్టభద్రుడయ్యాడు. కాన్పూర్లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి రాజనీతి శాస్త్రం ఎంఏ పట్టాను పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు బ్రిటిష్ కర్నల్ రూలర్ను వ్యతిరేకించి వాజ్పేయి జైలుకు వెళ్లారు. కమ్యూనిజంతో కొన్నేళ్లు కాలం గడిపిన వాజ్పేయి ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జనసంఘ్ మద్దతు పలికారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర సమర యోధుడిగా తన రాజకీయ ప్రస్తావాన్ని వాజ్పేయి మొదలుపెట్టారు. ఒక కమ్యూనిస్టుగా వాజ్పేయి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం తీసుకుని హిందుత్వాన్ని, హిందూ జాతీయవాదాన్ని వినిపించి భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. 1950లో ఆర్ఎస్ మ్యాగజైన్ను నిర్వహించడానికి వాజ్పేయి తన న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోని ఆపేశారు. వాజ్పేయి రాజకీయ బీజాలను కూడా ఆర్ఎస్ఎస్లోనే పడ్డాయి. జాతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాజ్పేయి ప్రధాన అనుచుడు. 1953లో కాశ్మీర్లోని అమరణ నిరాహార దీక్ష చేయడానికి వెళ్ళినప్పుడు వాజ్పేయి ముఖర్జీ వెన్నంటూనే ఉన్నారు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ముఖర్జీ అమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని ముఖర్జీ తీవ్రంగా నిరాకరించారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని పేర్కొన్నారు. అయితే ముఖర్జీని నిరాహార దీక్ష చేయనీయకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసింది. ఆ తర్వాత కొన్ని వారాలకు ఆయన మరణించారు. ముఖర్జీ పోరాటం ఫలితంగా కాశ్మీర్ వెళ్లడానికి గుర్తింపు కార్డు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ పరిమాణాన్ని యువ వాజ్పేయిపై ప్రభావం చూపాయి. వాజ్పేయి తొలిసారి 1957లో పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించారు. వాజ్పేయి 1957 నుంచి 2009 వరకు మొత్తం 10 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ తొలి అధ్యక్షుడిగా నియమితులైన వాజ్పేయి పూర్తిగా 5 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగాను రికార్డుకెక్కారు. 4 శతాబ్దాల తర్వాత ప్రతిపక్షం నుంచి పూర్తి కాలం ప్రధానమంత్రిగా ఉన్నది కూడా వాజ్పేయి కావటం విశేషం. ఆయన తొలిసారి 1996 ప్రధాని పీఠాన్ని ఎక్కారు. అయితే కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1998లో ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడంతో వాజ్పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 13 నెలల పాలన అనంతరం అన్నడి ఎంకే అధ్యక్షురాలు జయలలిత తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అయితే 1999లో జరిగిన ఎన్నికలలో వాజ్పేయి మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2004 వరకు పనిచేశారు. దీంతో పూర్తి పదవి కాలం పనిచేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్రకెక్కారు. వాజ్పేయి అద్భుతమైన వ్యాఖ్యాత కూడా. మొరార్జీ దేశ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న వాజ్పేయి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రస్తావించిన తొలి నేతగా నిలిచారు. 1999 ఫిబ్రవరిలో చరిత్రాత్మక ఢిల్లీ లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభించిన ప్రధాని వాజ్పేయి బస్సులోనే పాక్కు చేరుకున్నారు. ఆ తర్వాత 2004 జనవరి 4 నుండి 6 మధ్య జరిగిన సార్క్ 12వ సమావేశంలో పాల్గొనేందుకు వాజ్పేయి ఇస్లామాబాద్కు వెళ్లారు. 1974లో తొలిసారి పొక్రైన్-1 అణు పరీక్ష జరిపిన భారతదేశం మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత 1998 మేలో భారతదేశం రాజస్థాన్లోని పొక్రైన్ ఎడారిలో 5 భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలను ప్రోగ్రామ్ 2గా వ్యవహరిస్తున్నారు. వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోనే ఆ పరీక్షలు జరిగాయని
2001లో వాజ్పేయి ప్రభుత్వం ప్రాథమిక మాధ్యమిక విద్యాభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్ష అభియాన్ అనే ప్రసిద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాజ్పేయి 3వ దాపా పరిపాలన కాలంలో అనేక దేశ ఆర్థిక మౌలిక సంస్కరణలను చేపట్టారు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. కొన్ని ప్రభుత్వ రంగ స్థానాలలో పరిశోధనలు, అభివృద్ధిని ప్రోత్సహించారు. ప్రభుత్వపు వృధా ఖర్చులను తగ్గించి పరిశోధన, అభివృద్ధి ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి గత 32 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన రోడ్లను సగం వరకు వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యొక్క 5 ఏళ్ల పాలనలలో అభివృద్ధి చెందినవే అని యూపీఐ ప్రభుత్వం 2013లో జూలై 1 సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వాజ్పేయి అభిమాన ప్రాజెక్టులు. పోటీతత్వం పెంపొందించటం, సమాచార సాంకేతికత, ఇతర సాంకేతిక పరిశ్రమలకు అదనపు పెట్టుబడి మద్దతు సమకూర్చటం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం, వార్తక పెట్టుబడులు, వాణిజ్య చట్టాలపై నియంత్రణ సడలించటం వంటి చర్యలన్నీ విదేశీ పెట్టుబడులు పెంపొందించేందుకు దోహం చేసిన ఆర్థిక రంగ విస్తరణలకు శ్రీకారం చుట్టారు. 2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారిక పర్యటనలపై భారతదేశాన్ని సందర్శించాడు. 22 ఏళ్లలో భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించటం ఇరు దేశాల మధ్య సంబంధం పురోగతికి ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. భారతదేశ రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన ప్రసంగాలలో వాజ్పేయిని ఈ రాజకీయ భీష్ముడిగా అభివర్ణించారు. సంతానం లేని వాజ్పేయి నమిత అనే అమ్మాయిను దత్తకు తీసుకున్నాడు. ఆయనకు భారతీయ సంగీతం, నాట్యం అంటే చాలా ఇష్టం. ప్రకృతి ప్రేమికుడు. వాజ్పేయికి హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ప్రాంతం అంటే ఎనలేని ఇష్టం. వాజ్పేయి వేలాది మంది ముందు పార్లమెంటును కవిత్వాత్మకంగా, జనరంజకంగా పలు విషయాలను ప్రస్తావిస్తూ ప్రసంగించేవారు. అప్పటికి స్వాతంత్రోద్యమ నేతగా, భారతదేశ ప్రధానిగా లంబ ప్రతిష్ఠుడైన నెహ్రూ సైతం యువకుడైన ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి ప్రసంగాలను శ్రద్ధగా విని ప్రసంగించేవాడు. బ్రహ్మచారిగా ఉండిపోయిన ఈ బీజేపీ కురవృక్షుడు మంచి కవిగాను కీర్తి సంపాదించాడు. 2018 ఆగస్టు 16 సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి ఢిల్లీలో మరణించారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.